హాయ్ అండి అందరికీ. నాకు అంటే చాలా ఇష్టం శ్రీరామనవమి అంటే. ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన గుడి అంటే ఎక్కువగా రాముల వారి గుడి. ఎందుకంటే నేను స్కూల్ డేస్‌లో స్కూల్‌కి వెళ్ళే దగ్గర నుంచి స్కూల్‌కి ఎదురుగా ఉంటది. నేను ఎప్పుడు రోజు దండం పెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని. అలా నాకు బాగా రామయ్య అంటే చాలా ఇష్టము. ఇంకా అయితే నేను ఎప్పుడు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు కూడా దండం పెట్టుకునేదాన్ని. ఏంటి అంటే నాకు శ్రీరాముడు లాంటి భర్త కావాలి అని చెప్పేసి. అలాగే నాకు శ్రీరాముడు లాంటి భర్తనిచ్చేసాడు ఆ రాముడు. ఇంకా నేను అప్పుడు పెళ్ళైన దగ్గర నుంచి అనుకునేదాన్ని, అంటే నాకు పెళ్ళైపోయి 7 ఇయర్స్ అయిపోతుంది. అప్పటి నుంచి అనుకునేదాన్ని, రాముడు లాంటి భర్తనిచ్చావు తండ్రి, మరి నా రాముడితో కలిసి నేనెప్పుడు నీ కళ్యాణం చేయాలి అని చెప్పేసి అనుకునేదాన్ని. బట్ ఎన్నోసార్లు ఎంతోమంది పీటల మీద కూర్చున్నప్పుడల్లా నేను అనుకునేదాన్ని, మేము ఎప్పుడు కూర్చుంటాం, మా హస్బెండ్కి ఎప్పుడు లీవ్ దొరుకుతుంది, మేము ఎప్పుడు కూర్చుంటాం అనుకునేవాళ్ళం. అయితే ఇయర్ రానే వచ్చింది, రాముడు మా మీద అనుగ్రహం చూపించేశాడు. ఏంటి అంటే మా హస్బెండ్ శ్రీరామనవమి కోసమే లీవ్ పెట్టుకొని వచ్చారు, నా కోరిక తీర్చడం కోసం. అయితే ఇంకా ఇంకా మేమైతే శ్రీరాముడి కళ్యాణం చేయించామన్నమాట మా చేతుల మీదుగా. నాకు అసలు ఎంత హ్యాపీ ఉందంటే అసలు ఆ టైంని నేను అసలు స్పీచ్లెస్ అని చెప్పొచ్చు. నా హ్యాపీనెస్ అయితే నేను అసలు తట్టుకోలేకపోయాను. అంత ఆనందం, ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఒక్కసారి నాకు మొత్తం బూస్ బంప్స్ వచ్చేసాయి, బాగా ఏడుపు కూడా వచ్చేసింది. ఎందుకు అంటే మనకి ఏదైనా ఇష్టమైన పని మనం చేస్తున్నప్పుడు ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి కదా, అలాగ నాకు అసలు ఎంత ఎంత బాగా అనిపించిందంటే, నేను శ్రీరామనవమి నేను చేస్తున్నాను అమ్మో నా చేతుల మీదుగా, అంటే నాకు అదొక తీరని కలలా మిగిలిపోయిందనమాట. ఎందుకు అంటే శ్రీరామనవమి ఉన్నప్పుడు మా హస్బెండ్కి లీవ్ ఉండదు, లీవ్ ఉన్నప్పుడు శ్రీరామనవమి రాదు కదా, అన్నీ సెట్ అయ్యే పనులు కాదు. ఇంకా చాలా రోజుల నుంచి చాలా వెయిట్ చేసిన తర్వాత ఎలాగో ఈసారి ఈ ఇయర్ దేవుడు మా మీద అనుగ్రహం చూపించాడు. చూడండి ఎంత ముద్దుకున్నాడో రామయ్య. పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు అనమాట. ఇంకా సీతమ్మని రెడీ చేస్తున్నారు అక్కడ ఉండి వాళ్ళంతా. ఇక అలానే అందరికీ సామాన్ అయితే ఎవరి వాళ్ళు తెచ్చేసుకున్నాము. మేము కూడా అన్నీ మంచిగా రాముల వారికి కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాము. ఈవెన్ ఉత్తర సంధ్యంతో కూడా అన్నీ తెచ్చేసుకున్నాం. పట్టీలో ఏం రాశారో అదంతా. నేనైతే ఫుల్ హ్యాపీనెస్లో ఫుల్ ఖుషీగా ఎంజాయ్ చేశాననమాట. ఎందుకు అంటే నాకు చాలా ఇష్టం అండి, ఎన్నిసార్లు చెప్పినా అది తనివి తీరదు. నా 10th పాస్ అవ్వడానికి కూడా నేను రాముడికే మొక్కేసుకున్నాను, నేను పాస్ అయితే నేను భద్రాచలం వస్తానని. అంత ఇష్టం నాకు రామయ్య అంటే అంత ఇష్టము. ఇంకా సరే, ఇంకా రామయ్య వారి కళ్యాణానికి నాకైతే అన్నిసార్లు లేపినా ఇసుకు రాలేదు. ఏదైనా ఈవెన్ మామూలుగా మనకి ఇష్టం లేనిది ఏదైనా ఒక 2 టైమ్స్ లేస్తేనే అబ్బా ఏం లెగుస్తాంలే అనిపిస్తుంది. కానీ కళ్యాణంలో కూర్చున్న దగ్గర నుంచి ఒకసారి జీలకర్ర బెల్లం పెట్టమని, ఒకసారి తాళిబొట్టు చూపించమని, ఒకసారి మెట్టెలు, ఒకసారి నల్లపూసలు, ఒకసారి పట్టు వస్త్రాలు, ఇంకొకసారి తరంబ్రాలని, ఇంకొకసారి కన్యాదానం అని, ఎన్నిటికి లేపినా సరే హ్యాపీగా నవ్వుకుంటూ నా మొహంలో స్మైల్ ఇంత కూడా చెదరకుండా లేచాము. చూడండి మా హస్బెండ్ నేను వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మా హస్బెండ్ తిప్పి అందరికీ చూపిస్తారు చూడండి. ఇంకా అందరికీ తిప్పి చూపిస్తున్నారు. లోక సంరక్షణ కోసం కదా శ్రీరాముడు కళ్యాణం చేయించుకున్నాడు. అందుకని చెప్పేసి ఇంక అందరికీ చూపిస్తే మనం అందరం కళ్ళకి అద్దేసుకొని రామయ్యకి ఇచ్చేస్తారనమాట. మేమైతే క్లియర్గా చూపిస్తాం చూడండి. ఇదిగోండి మంగళసూత్రము, మెట్లు, నల్లపూసలు అనమాట. అందరూ అలాగే పట్టుకొని నుంచొని ఉన్నారు ఉన్న జంటలందరూ. ఇక చూడండి, ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా ఆ తర్వాత పట్టు బట్టలు తీసుకురమ్మన్నారండి. ఇంకో చూడండి, నేను మా హస్బెండ్ తీసుకెళ్తున్నాము రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి. ఇంకా వాళ్ళకి అందరికి చూపించి రామయ్యకి సీతమ్మకి సమర్పించేసామన్నమాట. అంటే మనం ఏ పని చేసినా హ్యాపీగా ఆనందంగా చేస్తే ఆ పనిలో చాలా తృప్తి ఉంటుంది. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశా అంటే ఆ రోజు మొత్తం నాకు ఆకలి అవ్వలేదు, నిజంగా చెప్తున్నా. ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఫుల్ సంతోషంతోనే కడుపు నిండిపోయిందండి. అంత బాగా అయిపోయింది నా రాముల వారి కళ్యాణము మా చేతుల మీదుగా. మా హస్బెండ్ అసలు మామూలుగా ఆయనకు చాలా సిగ్గండి అందరి ముందుకు రావడానికి. అలాంటిది నా కోసం వచ్చేసి ఇలా ఇంతమంది ముందు కళ్యాణానికి కూర్చున్నారంటే చాలా గ్రేట్ అనమాట. నా కోసం ఆయన ఏమైనా చేస్తారు, ఆబ్వియస్లీ నాకు తెలుసు ఆ విషయం. ఇంకా కొబ్బరి బొండం మా హస్బెండ్కి ఇస్తుంటే నేనైతే ఏదో నా చేతికి ఇస్తారన్నట్టు నేను తీసుకుంటున్నాను. ఆ తర్వాత మగవాళ్ళకి ఇస్తారు నేను చూసి, అప్పుడు నేను ఓకే నాకు కదా అనుకుని అప్పుడు అర్థమైంది. ఇంకా తర్వాత మా మా ఊర్లో వాళ్ళంతా మనకి హాయ్ చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్కి. వాళ్ళకి అందరికీ తెలుసు నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తానని. బట్ వాళ్ళు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకుండానే వీడియో లాగేసాము అనమాట. ఇంకా చూడండి ఎంతమంది ఫుల్గా ఉన్నారో. మామూలుగా పెళ్ళిళ్ళు జరిగినట్టే జరుగుతుందండి. చలువ పందిర్లు,
చలువ పందిర్లు అందరూ పెళ్ళికొచ్చినట్టే పసుపు దంచటం, జీలకర్ర బెల్లం పెట్టడం అన్నీ అన్నీ యాజ్ యూజువల్ మామూలు పెళ్ళిళ్ళకి ఎలా జరుగుతాయో రాముల వారి పెళ్ళికి కూడా అంతే అండి. మా ఊర్లో ఇంకా బాగా జరుగుద్ది. మార్నింగ్ టైం అంతా ఇలాగ కళ్యాణం జరుగుద్ది. ఆ తర్వాత మనం ఇప్పుడు పెళ్ళికెళ్తాము. పెళ్లి చూసిన తర్వాత భోజనాలు పెడతారు కదా! అలాగే అన్న సంతర్పణ కూడా ఉంటది. అంటే కొన్ని ఊర్లో ఏంటంటే మరుసటి రోజు ఉంటది. కానీ మా ఊర్లో ఆ రోజు చేసేస్తారనమాట. ఇంకా ఇంకా చూడండి నా సంతోషం ఎలా ఉందో. ఇంకా ఆ భోజనాలు అయిపోయిన తర్వాత సాయంత్రం రాముల వారిని విగ్రహాలు ఉత్సవమూర్తుల్ని స్వామివారికి స్తంభం ఉంటది. ఆ స్తంభాన్ని ఇంకా అన్నిటిని ఊరేగింపు చేస్తారు. అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో మొత్తం ఫాలో అవ్వండి. ఆ తర్వాత నేను ఇంకా ఒక సెల్ఫీ వీడియో కూడా తీసేసుకున్నాను. ఇంకా తర్వాత అందరూ కూర్చున్న జంటలందరికీ పూజ సామాను అవన్నీ మనమే తెచ్చుకోవాలి. ఇంకా చూడండి మా బాబు అయితే వాడికి అంతమందిలో మంచిగా గాలాడినట్టు ఒక మొహం నల్లగా పెట్టి నా వెనక ఉరుమురిని చూస్తున్నాడు. ఇంకా చూడండి జీలకర్ర బెల్లం అనమాట రాముల వారికి సీతమ్మ తల్లికి. వీడియోగ్రాఫర్ ఏమో వీడియోస్ తీస్తున్నారు. పంతులు గారేమో మంత్రాలు చదువుతున్నారు. అంతా ఫుల్ బిజీగా ఉన్నారు. మా బిజీలో మేమున్నాము. నేను కాదండి వీడియో తీసింది, మా సిస్టర్స్ తీశారు. నేనైతే అప్లోడ్ చేసుకున్నాను. అంటే వాళ్ళకి తెలుసు కదా నేను కొంచెం బిజీగా రాముల వారి కళ్యాణంలో ఉన్నాను. నేను చెప్పాను, నేను చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటా, మీరు నన్ను డిస్టర్బ్ చేయకుండా మీరే వీడియోస్ తీసుకోండి అని చెప్పేసి. ఓకే, వాళ్ళైతే వీడియో పనిలోనే ఉన్నారు. నేనైతే మధ్య మధ్యలో కనిపించినప్పుడల్లా హాయ్ చెప్తున్నాను. ఇంకా తర్వాత మంచిగా కళ్యాణం అయితే అయిపోయింది. నాకు అసలు ఎంత బాగా నచ్చిందో. అంటే మా ఊర్లో లోహాలతో తయారు చేసిన విగ్రహాలు అయితే ఏం లేవు. మామూలుగా మట్టి విగ్రహాలకే చేస్తారనమాట శ్రీరామనవమి. ఏమో రాముడు అనుగ్రహం బాగుంటే నెక్స్ట్ ఇయర్ పై నెక్స్ట్ ఇయర్ అయినా మంచి మంచి విగ్రహాలు గుడిని మళ్ళీ ప్రారంభించటం అలాంటివి ఏమైనా జరగవచ్చేమో చూడాలి. కానీ మా ఊర్లో ఉన్న రాముల వారి గుడికి ఉన్న మహిమ మామూలుగా ఉండదండి. చాలా గొప్పవాడు రామయ్య. నాకు తెలుసు ఆ గొప్పతనం ఏంటో. అంటే అసలు చాలా బాగా అవుతుంది ఏమనుకున్నది. చాలా బాగుంటుంది నాకు. మా ఊరు అంటే ఇది మా డాడీ వాళ్ళ ఊరు అనమాట. మా మా అత్తయ్య వాళ్ళ ఊరిలో కాదు ఇదంతా. మా మా ఊర్లోనే, మా డాడీ వాళ్ళ ఊరిలోనే. నేను పుట్టిన ఊరు అనమాట ఇది. అక్కడే ఇలాగా శ్రీరామనవమి బాగా చేస్తారు. నేను ఇక్కడ శ్రీరామనవమి చేసుకోవడానికే ఇష్టపడతాను. అక్కడ శ్రీరామనవమి చేస్తారు కానీ అంత బాగా చేయరు. నాకు ఇక్కడ చేసేదే నచ్చుద్ది బాగా. చాలా ఇష్టం కూడా. అంత బాగా చేస్తారు. మా విలేజ్లో ఏం చేసినా ఒక గొప్ప ఫెస్టివలే. బాగా చేస్తారండి. అంత మనసుకు హత్తుకునేలా చేస్తారు. అంత బాగుంటాయి. నాకు చాలా ఇష్టము. ఇంకా చూడండి మొత్తం ఇంక శ్రీరామనవమి మొత్తం స్టార్టింగ్ దగ్గర నుంచి అంతా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మొత్తం తెచ్చిన ఇంగ్రీడియంట్స్తో సహా మేము పూజ చేసే కొబ్బరి బొండానికి మంగళసూత్రాలు పెట్టేసి పూజ చేస్తున్నాము కదా. మామూలుగా పెళ్ళిలో కూడా అంతే చేస్తారు కదా, అలాగే ఇంకా రాముల వారి కోసం అమ్మవారికేమో మంగళసూత్రాలు, మెట్టెలు, నల్లపూసలు, రాముల వారి కోసం జంజాలు తెమ్మన్నారు. అయితే ఉత్తర జంజం అంటే వెండిదంట. ఇంకా అది కూడా తీసుకొచ్చేసామన్నమాట. తీసుకొచ్చినాక ఇంకా లాస్ట్కి అందరు పేషెంట్స్తో ఉండి ఇప్పుడు ఇక తరంబ్రాలు పోసే టైం అనమాట. ఇంకా అందరూ ముందుకు వచ్చేసారు. ఇంకా అప్పుడైతే బాగా క్రౌడ్ అనిపించేసింది. అప్పటి వరకు రిలాక్స్గా ఉన్నది. ఒకసారి అందరు ముందుకు వచ్చేసారు. అంటే అందరికీ ఉంటుంది కదా, మేము తరంబరాలు పోసేయాలి ముందే. పోసేసిన తర్వాతే కదా ఎవరైనా భోజనం చేయడానికి వెళ్ళేది. వెళ్ళాలి అని ఉంటుంది. ఇంకా అందుకే అందరూ వచ్చేసారు ముందుకి. అప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఇంకా అందరు పోసిన తర్వాత మేమైతే వీడియో కోసం చాలా రిలాక్స్గా వెళ్ళి పోసాము. వాళ్ళేమో పంతులు గారు పీటల మీద కూర్చున్న జంటలే ముందు రావాలి అన్నారు. ఇంక తర్వాత వెళ్ళాము మేము వెళ్ళేసి పోసేసాము. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. అది చూడండి మేమైతే తిరుగుతున్నాము, కనిపిస్తుందా? మా హస్బెండ్ నేను ఎక్కడో పొట్టిగా ఉంటాను నేనైతే మా హస్బెండ్తో పోల్చుకుంటే. ఇంకా ఆ తర్వాత మేమిద్దరం పోసేసాము. అలా పైకి చూపిస్తూ పోయాలి. అందరూ కళ్ళకు అద్దుకోవాలి కదా. రామయ్య ఏది అయినా మనం కళ్ళకు అద్దుకున్నా చాలంటండి. అంటే మనమే పొయ్యాలి అంటే అందరికి అవ్వదు కదా. మనం కళ్ళకు అద్దుకున్నా చాలు. అలాంటి సిచ్యువేషన్లో నేను ఎన్నిసార్లు కళ్ళకు అద్దుకున్నాను.
రామయ్యకి ఎప్పుడు పోయాలని నా కోరిక అయితే నెరవేర్చేశాడు. ఇంకా ఫైనల్ అయితే అయిపోయింది. చూడండి రామయ్య, సీతమ్మ పెళ్ళి అయిపోయిన తర్వాత ఎంత ముద్దుగున్నారో. రామయ్య పక్కనే వచ్చేసింది సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి అందరి సమక్షంలో రాముల వారికి పెళ్ళి అయితే అయిపోయిందనమాట. ఆయనకేంటండి బాబు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారు మంచిగా, నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు అలాగ మంచిగా చేసుకుంటారు. ఇయర్ అలాగే చేసుకుంటేనే మనమందరం హ్యాపీగా ఉంటాము. లేదంటే ఆయన అలా చేసుకోకపోతే మన ఈ లోకం ఏమైపోతుందో అన్న ఒక భయం అనమాట. లోక సంరక్షణ కోసమే కదా ఆయన సంవత్సరం చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి అయితే అసలు చెప్పనవసరం లేదు, ఆయన రోజు కళ్యాణమే. ఆయనకే కదా ఈ పేరు పెట్టింది నిత్య కళ్యాణం పచ్చతోరణం అని. అలాగా ఎంత బాగా చేశారంటే శ్రీరామనవమి చాలా బాగా చేశారండి. ఇంకా అయితే మార్నింగ్ ఇలా శ్రీరామనవమి అయిపోయిందని అని చెప్పా కదా. నెక్స్ట్ వీడియో చూడండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఇప్పుడు అన్నసంతర్పణ అయిపోతుంది. నేను అది వీడియో తీయలేదు, ఎందుకంటే మేము వెళ్ళేసరికే ఇంకా భోజనాలు మొత్తం అయిపోయి మాకు ఉండే భోజనాల వరకే ఉన్నాయి. అందరు లేరు తినేటోళ్ళందరూ, అందుకే నేను వీడియో తీయలేదబ్బా. ఇంకా ఏంటి మేము జీలకర్ర బెల్లం చూపిస్తున్నారు చూడండి. కొంచెం వీడియో అటు ఇటు అయింది. వీడియో అయితే అటు ఇటు అయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.